హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మార్నింగ్ అయితే ఒక వీడియోలో నేను కొంచెం బాధపడుతూ ఉన్న వీడియోని చూసి అయితే అందరూ అడిగారు. అయితే ఎందుకనేది విషయం చెప్తాను. ఈ వీడియో వచ్చేసి నిన్న సోమవారం రోజు వీడియో అనమాట అండి. కొంచెం బయట ఎండ కొడుతుంటే అక్కడ కూర్చొని మెంతిమాకులు అవన్నీ ఏరి పప్పు చేసిన వీడియో అనమాట. ఇది నైట్ సెండ్ చేద్దామంటే నాకు కుదరలేదు, చేయలేదనమాట. ఎందుకో అండి నిన్న ఈవినింగ్ నుంచే మనసు ఏం బాగాలేదనమాట. పొద్దున వీడియో చేద్దామని ఫోన్ పట్టుకునేసరికి నాకు ఏదో ఒక ఇట్లా ఫీలింగ్ లాగా అనిపించింది అనమాట. మనసులో ఉన్న బాధ చెప్పుకుంటే పోతుంది అన్నట్టు నాకు నా వీడియోలోనే ఎందుకు చెప్పాలనిపించింది. ఆ వీడియో అట్లా సెండ్ చేసిన అనమాట. ఆ వీడియోకి మా వదిన కాల్ చేసి ఏమైంది, మనసు ఎందుకు బాధగా ఉంది అన్నట్టు పెట్టావు, ఏమైంది అని కాల్ చేసి అడిగిందనమాట మా వదిన. అలాగే నా ఫ్రెండ్స్ కూడా అడిగారు, ఏమైందండి వీడియోలో చాలా డల్గా కనిపిస్తున్నారు అని అడిగారండి. అసలు ఎందుకంటే ఏమో చెప్పలేను, ఒక్కోసారి అట్లనే అయిపోతుంది. తర్వాత చెప్తాను. ఈ పప్పు గురించి ఒక ఫ్రెండ్ అయితే అడిగి ఉండే, పప్పు మీరు బాగా చేస్తారు, ఎలా చేశారని. సో ఈ పప్పు ఏంటంటే అండి, ఒక కందిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టుకొని అందులోనే ఒక 4-5 టమాటాలు ఎప్పుడైనా రెడ్గా ఉన్నవి, చాలా పండిన టమాటాలు వేస్తే పప్పు టేస్ట్గా వస్తుందండి. పప్పు 4-5 టమాటాలు, అలాగే మెంతెం కూర, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అలాగే పొట్టు తీసి వేసి, కారం, పసుపు, ఇంకా కొద్దిగా ఆయిల్ వేసి ఒక 2 విజిల్లు హై ఫ్లేమ్లో పెట్టి ఇంకా సిమ్లో ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకొని పోపు వేసుకోవాలి. అప్పుడు పప్పు చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంకా నాకు ఆ పప్పు చేసేటప్పుడే తీయాలంటే అవ్వట్లేదు. నాకు ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఇంకో చేతితో వీడియో తీయడం అవ్వట్లేదు అనమాట. అందుకని చెప్పేసి నేను ప్రాసెసే చెప్పేస్తున్నా. ఇంకా ఇది వచ్చేసండి టమాటో పచ్చడి. పచ్చి టమాటాని ఒక 4-5 టమాటాలు తీసుకొని ఖాళీ ముక్కలు కట్ చేసి మనం ఆవకాయ ఎలా అయితే కలుపుతామో సేమ్ అలాగే కలిపానమాట. జీలకర్ర, మెంతులు, ఆవాలు, పోపు గింజలు అన్నీ వేసి పోపేసి అందులో అల్లం వెల్లుల్లిపాయ వేసి తర్వాత ఉప్పు కారం ఈ పొడులన్నీ కలిపేసి ఈ టమాటాలకి కలిపేయడమే. ఇది సేమ్ ఆవకాయ లాగా అనమాట. చాలా బాగుంటుందండి. ఇది బెంగళూరు టమాటాతో ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేద్దాం. ఎప్పుడు చిన్నప్పుడు తిన్నా నేను, మా అమ్మ చేస్తుండే బెంగళూరు టమాటాతో పచ్చడి. సో అది ట్రై చేద్దామని కొంచెం అయితే పెట్టి చూసిన అనమాట. చాలా బాగా కుదిరింది. ఇంకా ఎక్కువ చేస్తాను, అది చేసినప్పుడు ఆ వీడియో అయితే పెడతా. ఇంకా ఇలా అయితే పప్పు 3 విజిల్ వచ్చిన తర్వాత ఇలా అవుతుందండి. దీన్ని ఇంకా దింపి పోపు సాల్ట్ వేసేసుకొని పోపు వేసుకోవడమే అనమాట. ఈ పప్పు పచ్చడి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. నిన్న సెండ్ చేసిన వీడియో ఈరోజు ఈవినింగ్కి అయితే అయిందనమాట. ఇంట్లో పనులు అయితే ఫుల్గా ఉంటాయండి. దానికి తోడు ఏవో ఒక సమస్యలు అయితే ఉంటాయి కదా. కుటుంబం అన్నాక, మనుషులు అన్నాక సమస్యలు కామన్ అన్నట్టు అయిపోయింది. నాకు ఇలాంటి సమస్యలతోనే నాకు ఏంటంటే కొటేషన్ చెప్పడం ఒకటి అయితే అలవాటైపోయిందండి. నిజంగా సమస్యలు ఉంటాయి, లేనిది ఎవరికి కదా. కాకపోతే చెప్పుకుంటే మనసులో బాధ కొంచెమైనా తీరుతుందనే ఉద్దేశంతో నేను ఆ మార్నింగ్ ఆ వీడియో అయితే పెట్టానమాట. నాకు దానికి మోదనే కాల్ చేసి నా ఫ్రెండ్స్ అడిగేసరికి కొంచెం ఏదో రిలీఫ్ అయితే అయిందనమాట నాకు. ఇంకా ఒకటంటే ఇంకా ఉంటాయి కదండి ఫ్యామిలీలో గొడవలు అనేటివి కామన్. ఫ్యామిలీ అంటే చుట్టాలు అయితే ఏమంటారు అది, మా ఇంట్లో కాదు, ఇంకా చుట్టాలు ఉంటారు కదండి కొందరు, లేనిది ఎవరు. అలానే ఉంటుంది. సమస్యలు కామన్. మళ్ళీ అప్పటిదప్పుడే ఇంకా కూల్ అయిపోతాము. సో ఇంకా నాకైతే ఈ పచ్చడి నిన్న అసలు ఎంత టేస్ట్గా కుదిరిందంటే అండి అంత బాగా అయింది. నాకు ఈ పచ్చడి తింటే నిన్న నాకు మా మమ్మీ గుర్తొచ్చింది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నిమ్మకాయ పచ్చడి, చింతకాయ, ఈ టమాటో, మామిడికాయ పచ్చడి, ఎన్ని రకాల పచ్చళ్ళు పెడుతుండే అండి మా అమ్మ. అయితే నాకు పచ్చళ్ళు ఏవి తిన్నా, మా మమ్మీ కూరలు ఏవి చేసినా నాకు మా మమ్మీ గుర్తొస్తుంది నాకు. మా మమ్మీ అసలు నిజంగా ఎంత బాగా వంటలు చేసేదంటే అంత బాగా చేస్తుండే అండి. ఈ టమాటా పచ్చడి తింటున్నప్పుడు బెంగళూరు టమాటాతో మా అమ్మ చేస్తుండే అప్పట్లో, నేను చిన్నగా ఉన్నప్పుడు అనమాట. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి. ఇంకా ఈ పచ్చడితోనే సగం అన్నం తినేసాను అనమాట. పచ్చళ్ళు తినొద్దని చెప్పి డాక్టర్ చెప్పినా కూడా నేను పచ్చడితోనే తింటాను ఎక్కువగా. సో దానివల్ల కూడా నాకు కొంచెం హై బీపీ ఎక్కువ అయిపోయి, అసలు మా ఇంట్లో మా వారేమో తిడుతున్నారు, బీపీ ఎక్కువ అయిపోయి అందరి మీద కోపం చూపిస్తున్నావు, ఆ వీడియోలు కూడా అట్లా పెట్టినామని. మార్నింగ్ అయితే క్లాస్ వీకెండ్ అనమాట. నిన్నెవరేమన్నారు అట్లాంటివి పెడుతున్నావు అని అన్నాడు అనమాట. ఓకే ఫ్రెండ్స్, అదంతా ఓకే, ఏదో సోది చెప్పాను అనుకోకండి. నా మనసులో ఉన్న బాధ కొంచెం నా ఫ్రెండ్స్ కాబట్టి అందరికీ చెప్తున్నా.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూశారు కదా ఈ ప్రాసెస్ అంతా, పప్పు పచ్చడి ఎలా కలిపానో. ఇది లంచ్ వీడియో అనమాట, సోమవారంది. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను మాట్లాడిన దానికి మీ కామెంట్ ఏదైనా అనిపిస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి నా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేస్తున్న మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఈ వీడియో కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.